వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో డాక్టర్ బలవన్ మరణానికి పాల్పడ్డారు. అవును, కుటుంబ కలహాలతో ఓ డాక్టర్ బలవన్ మరణానికి పాల్పడ్డారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హసన్ పర్త్లోని ఇంట్లో ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు డాక్టర్ ప్రత్యూష. భర్త సృజన్కు మరో అమ్మాయితో సంబంధం ఉందని మనస్తాపానికి గురయ్యారు డాక్టర్ ప్రత్యూష. డాక్టర్ సృజన్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక యువతితో సృజన్ ప్రేమాయణం కొనసాగింది అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ప్రేమ వ్యవహారంపై సృజన్తో ప్రత్యూషకు పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా భర్త తీరు మారకపోవడంతో మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రత్యూష మృతదేహం వరంగల్ ఎంజీఎంకి తరలించడం జరిగింది. ఒక్కసారి ఆ కుటుంబం ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తుందో ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తుంది. వరంగల్ ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇక్కడ స్థానికంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు డాక్టర్ ప్రత్యూష. హసన్ పర్త్లోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హసన్ పర్త్ పోలీసులను ఆశ్రయించారు, కేసు నమోదు చేశారు. అయితే భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన ఒక యువతితో సృజన్ ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ప్రేమాయణమి ఇంతటి దారుణానికి కారణమైందంటూ కూడా పోలీసులు అక్కడ అనుమానించడం జరుగుతోంది, అక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం. అయితే సృజన్ కార్డియాలజిస్ట్, ఒక డాక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం కార్డియాలజిస్ట్ అను. ఈ నేపథ్యంలోని అదే ఆసుపత్రిలో పనిచేయడం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ వేరే హాస్పిటల్లో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు ప్రత్యూష. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఒక అమ్మాయి డాక్టర్ సృజన్కు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారో ఆ వ్యక్తితో సృజన్కు ప్రేమ మొదలైంది, ప్రేమ చిగురించింది వాళ్ళిద్దరి మధ్య. మరి ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ఇంకాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగింది. వాటిని రీల్స్గా చేస్తూ ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్కు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ప్రత్యూషకు తెలియడంతో ప్రత్యూష తన భర్త సృజన్ను ప్రశ్నించింది. ఆ విషయం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ చినికి గాలివానగా మారింది. డాక్టర్ ప్రత్యూష మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ప్రేమ వ్యవహారంపై సృజన్ను ప్రశ్నించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు నిలదీసిన తర్వాత ఏం జరిగింది? ఆ విషయంలోనే ఇద్దరి మధ్య కూడా గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఒక మహిళతో డాక్టర్ సృజన్కు ఆ డాక్టర్కు ప్రేమ వ్యవహారమే ఇంతటి దారుణానికి కారణమైంది అంటూ కూడా ఇటు ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, ఆ బ్లర్ చేసి చూపించాం ఆ యువతి అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్గా మారింది. ఎందుకు బలవన్ మరణానికి పాల్పడింది? ఇది బలవన్ మరణమా, లేకపోతే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? ఇది హత్య లేకపోతే ఆత్మహత్య? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఒకవేళ డాక్టర్ ప్రత్యూష బలవన్ మరణానికి పాల్పడి ఉంటుంటే కనుక అక్కడ ఆమె మరణ వాంగ్మూలం లాంటిది ఏమైనా దొరికిందా? దాంట్లో ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది? డాక్టర్ సృజన్కు అలాగే సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఒక యువతి
ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ రీల్స్గా వాటిని ప్రమోట్ చేసింది. అక్కడ మొదలైంది వీళ్ళ పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమే ఇప్పుడు ప్రత్యూష ప్రాణత్యాగం, బలవన్ మరణానికి పాల్పడేందుకు దారితీస్తుంది అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఓకే మా ప్రతినిధి వెంకటరత్నంకి వెళ్లే కన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. వరంగల్ ఎంజీఎంకు ప్రత్యూష మృతదేహాన్ని తరలించిన తర్వాత ఆ కుటుంబం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ కుటుంబం ప్రస్తుతం అక్కడికి చేరుకొని కన్నీటి ఫ్యాక్టర్ వెలిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఆ కుటుంబం ఒకటే అంటోంది, ఇంతటి దారుణమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీస్తోంది. ఒక పెళ్ళైన వ్యక్తి తన భార్యకు సంబంధించి సన్మానం కలిగింది తనకి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తుంది, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది ఆ కుటుంబం అంతా కూడా. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. అది కన్నబిడ్డ దూరం అయితే ఆ కన్న తల్లిదండ్రులకు కడుపు కోత, వాళ్ళ కన్నీటికి బహుశా ఇంకా మాటలు ఉండవని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అక్కడికి చేరుకుని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. రీల్స్ పేరుతోటి బుట్టలో పడి బుట్ట బొమ్మ అనేటువంటి ఒక రీల్స్ చేస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి తన వలలో పడి తన కూతురు అన్యాయంగా చనిపోయిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ప్రత్యూష అనేటువంటి ఒక మహిళా డాక్టర్, అలాగే సృజన్ అనేటువంటి ఒక డాక్టర్, వీళ్ళిద్దరికీ అంటే వివాహం జరిగినటువంటి కొద్ది రోజులు కాపురం సజావుగానే చేశారు. ఆ తర్వాత అంటే వేరే అమ్మాయి వలలో పడి తమ పచ్చని సంసారం నాశనం అయిపోయింది అన్నటువంటి ఒక ఆందోళనతో ఇక్కడ ఏం జరిగిందో విషయం తెలుసుకోవడానికి వచ్చిన ప్రస్తుతానికి అయితే ఈ ప్రత్యూష అనేటువంటి అమ్మాయి మాత్రం తను ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతానికి ఎంజీఎం మార్చురీకి డెడ్ బాడీని తరలించారు. ప్రస్తుతానికి ఏం జరిగిందో చూద్దాం. అసలు దానిపై చెప్పండి, అసలు ఏం జరిగిందో. చేసిండు దాన్ని మొత్తం కొట్టే ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి, తలలోంచి మస్తు బ్లడ్ వచ్చింది. హ్యాంగింగ్ చేసుకుంటే అంత బ్లడ్ ఎట్లా వస్తుంది, తలలోంచి ఎట్లా వస్తుంది, ఇవన్నీ మొత్తం కమిలిపోయి ఎట్లుంటాయి. పిల్లల్ని ప్లాన్ గా ముందు రోజు 6 నెలల పిల్లలు కూడా 6 నెలల పిల్ల 5 సంవత్సరాల అమ్మాయిని ఇద్దరిని ఆ తల్లిదండ్రులకి ఇచ్చి పంపించేసి ప్లాన్ ప్రకారం నిన్న చంపేసి దడ్డు తగిలితే దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఇది ఎన్ని రోజుల నుండి జరుగుతుందమ్మా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి? అంటే పెళ్లి ఎన్ని సంవత్సరాలు? 2017 ఆగస్టు 17 అయిందండి. 18 లో ఫస్ట్ మనవరాలు పుట్టింది. మొన్న జనవరి 1 కి 2వ మనవరాలు పుట్టింది. ఇది ఒక 10 మంత్స్ నుంచి మా మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ అయిన కానించి పరిచయం అయింది. భానువతి శృతి, అది బుట్ట బొమ్మ 17 అని రీల్స్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. అది పరిచయం అయిన కానించి దానితో తిరుగుడు దానిస్తే పాప మాకు చెప్పలేదండి. ఫస్ట్ వాళ్ళ అత్తమామకే చెప్తే వాళ్ళ అత్తమామ మగవాళ్ళు అట్లనే తిరుగుతారు అది దాన్ని దీన్నే అని వాళ్ళు ముగ్గురు ఒక్కటైపోయి, తల్లి తండ్రి కొడుకు ఒక్కటైపోయి ఇక దీంతో మాట్లాడకపోవడు అంతా ఒక టార్చర్ పెట్టారండి. దానికి మెంటల్ టార్చర్ పెట్టేశారు. మాకు చెప్పలే, మాకు మొన్న చెప్పింది. చెప్పినాక చెప్తానమ్మా, మాట్లాడతానమ్మా, మాట్లాడేమో చూస్తాం, వచ్చేమన్నాం, లేదా పెద్దవాళ్ళం మాట్లాడతామన్నాం. అంటే ఇప్పుడిప్పుడే సజ్జన్ గా పేరు వస్తుందమ్మా, మాట్లాడితే మళ్ళీ పేరంతా పోతుంది అంతా అని నేను మార్చుకోవడానికి ట్రై చేస్తా. ఆగస్టు 17 మ్యారేజ్ డే ఉంది కదా, అప్పటి వరకు చూస్తానమ్మా, మారకపోతే నేనే వచ్చేస్తా పిల్లలిద్దరిని తీసుకొని అని చెప్పింది. ఇంట్లోనే నిన్న చంపేసి దాని ఆత్మహత్య అంటున్నారు. హత్య చేసి అది వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు మెడికల్ సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసేయాలి ఎన్ఎంసీ వాళ్ళు. నేను ఒక మెడికల్ కాలేజీలో నర్సంపేట ఆఫీస్ సూపరింటెండెంట్ గా చేస్తున్నా. దాని సర్టిఫికెట్లు అన్ని క్యాన్సిల్ చేసేయాలి. వాడు అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్లి అన్యోన్యంగానే ఉన్నారా, ఇప్పుడు మధ్యలో మనస్పర్ధలు వచ్చాయా? మంచిగానే ఉన్నారు. ఇది ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచే స్టార్ట్ అయింది.
అంటే ఎన్ని రోజుల క్రితం పరిచయం అయింది అనుకుంటున్నారు మీకు? మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయిన కానించండి, అది యాంకర్ కింద చేసింది. తర్వాత డాక్టర్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో ఈయన ఒకడు ఉన్నాడు. ఇక తర్వాత కంటిన్యూ దాన్ని మెంటల్ టార్చర్ బాగా టార్చర్ పెట్టి అత్త మామ వాళ్ళకి ముందు చెప్పుకున్నదండి, కొడుకు చెప్పుకుంటారని మాకు చెప్పలేదు. మరి అత్తమామ వీళ్ళు కనీసం ఇప్పటి వరకు మొన్న వెళ్ళిపోయారు, నిన్న రాలేదు, నైట్ రాలే. ఇప్పటి వరకన్నా పిల్లల్ని తీసుకొచ్చి చూపియ్యారా తల్లిని? ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు పిల్లలు ఎక్కడన్నారమ్మా? వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు ఏంటో అంటే హాస్పిటల్కి అంటే తను హ్యాంగింగ్ అని అంటున్నారు కదా, ఆ టైంలో మీ అత్తమామలు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాళ్ళు సారాపాకి వెళ్ళిపోయిండ్రు సాటర్డే మార్నింగే, రాలే. నిన్న రాత్రి వరకు ఈ విషయం తెలిసింది, అయినా రాలేదు. ఇప్పటి వరకు కూడా రాలేదు. తల్లిని చూపిద్దామని రాలే. దీని మీద మీ అనుమానాలు ఏముండొచ్చు? వాళ్ళే చంపేశారు. దీన్ని అడ్డు తగిలించుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఈమెమో డాక్టర్ ప్లస్ మీ ప్రత్యూషమో డాక్టర్, ఆమెమో మామూలుగా రీల్స్ చేసుకున్నటువంటి అమ్మాయి. ఆమె అంటే పెళ్లి చేస్తే అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుండొచ్చా? మేము దీన్ని అడ్డు తగిలించడం డైవర్స్ అని టార్చర్ పెట్టాడు. అంటే డైవర్స్ దేనికోసం అని అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఏమో మంచి ప్రొఫెషన్ లో, తను కూడా ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో ఉంది, రీల్స్ పిచ్ తోటి చాలా మంది కూడా ఉంటారు. అట్లాంటప్పుడు ఇంత మంచి వ్యవస్థను వదిలిపెట్టుకుని ఆ రీల్స్ వెంబడి వెళ్ళామా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి అనుకుంటున్నారు? రీల్స్ పిచ్ దాంతో తిరుగుడు, దాని చెప్పలేదు. దాన్ని మెంటల్ టార్చర్ పెట్టిండు, దాన్ని మెంటల్ టార్చర్ పెట్టి చంపేశాడు. ఇద్దరు పిల్లలకి తల్లిని చేసినాడు కాదు. ఈ వయసుకి నాకు తడుపు కోతనిచ్చి ఇంత బాధ పెట్టిండు. నా బిడ్డ చాలా ధైర్యవంతురాలు. అమ్మా నేను అసలు నీకన్నా డబల్ ధైర్యవంతురాలు. నేను అట్లా ఏమైనా చేసుకుంటాను థాట్ కూడా నీ మైండ్ లోకి రానియకు. నేను ఏదైనా ఫైట్ చేయగల ధైర్యం, అంత ధైర్యం ఇక్కడ అందరినీ అడగండి ఒక్కళ్ళన్న దాని గురించి అంటారు. అంత ధైర్యవంతురాలు నా బిడ్డ, చేసుకునేది కాదు. నన్ను చంపేశారు. ఒళ్ళంతా దెబ్బలున్నాయి, తలకి దెబ్బ ఉన్నది, అంతా మొత్తం. మేము వెళ్ళేవాడికి బ్లడ్ వెనక మొత్తం దారులు కట్టి ప్రవహిస్తుంది బ్లడ్ కింద, బెడ్ కింద తల ఇట్లా బ్లడ్ ఉంటది కదా, దాని కింద అంతా మొత్తం బ్లడ్ అంతా వాగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారమ్మా, ఎట్లా చనిపోయిందని చెప్తున్నారు? మరి వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడండి ఇప్పుడు వరకు ఎక్కడ కలిసారు? చెప్తున్నారు వీళ్ళు. పోలీస్ వాళ్ళు కూడా నిన్న సృజన్ పోలీసులకు అడిగారు. అడిగితే ఏమైంది అంటే ఒక అమ్మాయితో 6 months తిరుగుతున్నా నేను, దానివల్ల గొడవలేనని ఆయనే చెప్పాడు. అక్కడ ఆయనే చెప్పాడు. వాళ్ళ అత్త మామ ఇప్పటి వరకు రాలే. మరి తల్లికి చూపియాలి కదా పిల్లల్ని. అది చిన్న అమ్మాయి కంటే అమ్మ ఎవరో ఏంటో ఏమీ తెలియదు, 7 నెలల పిల్ల. పెద్ద దానికైతే తెలుసు కదా, దాన్ని తీసుకొచ్చి చూపియాలి కదా. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. ఓకే ఓకే. ఇక్కడ 2017లో వివాహమైన తర్వాత ఒక అమ్మాయి వలలో పడి రీల్స్ చేసుకున్నటువంటి అమ్మాయి మోజులో పడి కూడా తను భార్యను నిర్లక్ష్యం చేయడమే కాకుండా చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది అంటున్నారు. ఇప్పటికే 7 నెలల పాప అలాగే ఇంకో అమ్మాయి కూడా ఉందని చెప్పి అంటున్నారు. 7 నెలల పసికందును వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు నా కూతురు అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు గతంలో జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి కూడా ఇంట్లో అనేక చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ చర్చల సారాంశం కూడా వీళ్ళు తల్లిదండ్రులు కూడా నువ్వేం ధైర్యం కోల్పోకమ్మా అని చెప్పినప్పుడు నేను అంత పిరికిదాన్ని కాదని చెప్పి కూడా తను చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బంధువులతో పాటు మరికొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతూ చూద్దాం. అసలు ఏం జరిగిందా మధ్యన ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఆ శృతి ఎవరైతే ప్రత్యూష ఉందో తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదేనా? లేదు సార్, ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆమె ఆత్మహత్య చేసుకునేది ఉంటే సార్ ఒక మాట, ఆమె ఉరేసుకున్నదని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉరేసుకున్నది అంటే వాస్తవానికి నాలికైనా బయటపడాలి, లేకపోతే ఆమెకు నాలికైనా బయట పడాలి, మూత్రమైనా పడాలి, మోషన్ అయినా పడాలి, ఏది లేకుండా ఆమె మామూలుగా మనిషి లెక్క ఉంటుంది సార్. మళ్ళీ ఆమెకు దెబ్బలు ఇక్కడ కొడితే మొత్తము కమిలిపోయింది. ఆమె చెయ్యి దగ్గర, ఇక్కడ కన్ను దగ్గర కొడితే ఇక్కడ కమిలిపోయింది. ఆమె మెడ దగ్గర ఇక్కడ ఇట్లా ప్లెజ్ చేసిండో కొట్టిండో తెలియదు, ఇదంతా కమిలిపోయింది. ఒక డాక్టర్ అయి ఉండి గుండె మీద ఇట్లా ప్లెజ్ చేస్తే అది ఇట్లా అచ్చు లెక్క పడ్డది, ఇట్లా ఎస్ మాదిరిగా అచ్చు లెక్క పడ్డది. ఆమెను ఎంత టార్చర్ పెట్టిండో, ఆమెకి ఏమన్నా మత్తుగా ఏమైనా ఇచ్చిండో, ఏమన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చిండో, మత్తు టాబ్లెట్ ఇచ్చిండో తెలియదు. కానీ ఆమెను టార్చర్ పెడితే ఇట్లా ఎంటకలు ఇట్లా అంటే ఊడిపోతున్నాయి. ఈ ఎంటక
ఎంటుకలు ఈ టైంలో ఆమె ఏం ఏజ్ ఉన్నది, ఆమె ఎంటుకలు ఊడిపోవడానికి ఇట్లా అంటే ఎంటుకలు చేతికి వస్తున్నాయి. అంటే ఇప్పుడు కుదురు పట్టి ఏం చేసిండో తెలియదు, కానీ ఇట్లా అంటే ఎంటుకలు కూడా ఇట్లా చేతికి వస్తాయి. ఆమెను చాలా హింస పెట్టిండు. ఆయన డాక్టరే, వృత్తిలో ఉన్న డాక్టర్ అయినప్పుడు మేము డాక్టర్ అని ఆయన దగ్గరికి ఎట్లా పోతాము? తన భార్యనే ఇంత క్రూరంగా చంపినాక ఆయనను డాక్టర్ అని ఎట్లా అనగలుగుతాం మేము? చెప్పండి. ఆయనకు ఎట్టు తిరిగి ఆయన డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని తీసివేయాలి. ఆయనకు ఆమెకు ఎట్లా శిక్షించిండో ఆయనను కూడా అట్లనే శిక్షించి ఆయనను కూడా తగిన చర్య నేను లోపలికి అక్కడ లోపల ఎట్లుందంటే ఆమెను లోపల టార్చర్లు బాగానే పెట్టిండు సారు. ఆమెకు మొత్తం కమిలిపోయినాయి, చెప్పుకో జాగల కమిలిపోయినాయి.